కీర్తనలు 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానం అనేది రాయబడి ఉన్నది. ఇది కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తనగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ ఏమని రాస్తూ ఉన్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? దేవుడు ఈ కొద్ది వాక్య భాగము మన విడికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమటువంటి దైవ జనాంగమా, ఈ ఉదయకాలం వేళ కోరహు కుమారులు రచించినటువంటి ఈ యొక్క గీతమును లేదా ఈ యొక్క దైవ ధ్యానమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రధానమైనటువంటి అంశముగా ఒక మాటని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏమిటి ఆ మాట అంటే, తృష్ణ అనేటువంటి మాటని మనం గమనించవచ్చు. పరిశుద్ధ లేఖన భాగాల్లో తృష్ణ అనేటువంటి మాట కేవలము 2 చోట్ల మాత్రమే రాయబడింది. అది 42వ కీర్తనలోను, తర్వాత 63వ కీర్తనలో రాయబడింది. ఈ 2 చోట్ల మాత్రమే నేను గమనించినట్లు నేను చూస్తూ ఉన్నాను పరిశుద్ధ లేఖన భాగంలో. ఈ 42వ కీర్తనలో కోరాహు కుమారులు ఈ మాటను వాడగా, రెండవదిగా 63వ కీర్తనలో మరి దావీదు గారు అరణ్యంలో, యూదా అరణ్యంలో ఆయన రచించినటువంటి కీర్తనలో ఈ మాటని వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మరి తృష్ణ అనేటువంటి మాటని మనము గమనించినట్లయితే, ఒక సాధారణంగా తీవ్రమైనటువంటి వాంఛగా దాన్ని మనము అభివర్ణించవచ్చు, లేదా బలమైనటువంటి ఆశ అని కూడా మనము దీన్ని వర్ణించడానికి అవకాశం ఉంది. కాబట్టి లేదా కోరిక అని కూడా మనం దీన్ని అభివర్ణించడానికి అవకాశం ఉంది. అంటే ఈ యొక్క కోరహు కుమారులు రచించినటువంటి ఈ కీర్తనలో మరి ఎలాంటి తృష్ణని దేవుని పట్ల కలిగి ఉన్నారో ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎలాంటి తృష్ణని వీళ్ళు కలిగి ఉన్నారని మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, వారు రాస్తూ ఉన్నారు ఏమనంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని అంటున్నారు. ఎలాంటి ఆశ, లేదా ఎలాంటి తృష్ణ, లేకుంటే ఎలాంటి కోరిక, ఎలాంటి వాంఛ వారికి ఉంది అని మనం గమనిస్తే, వారు పోల్చినటువంటి ఒక పోలిక ఏమిటంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది అని ఇక్కడ కోరహు కుమారులు రచించినటువంటి దైవ ధ్యానంలో మనం గమనించగలుగుతున్నాం. అంటే నిజమే కదా, అరణ్యంలో మరి దుప్పి నీటి వాగుల కోసం చాలా వెతుకులాడుతుంది. లేదా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి దుప్పులు ఏం చేస్తాయంటే, నీరు ఎక్కడ దొరుకుతుందా అని ఆశ, మరి తీవ్రమైనటువంటి దాహము తీర్చుకోవడానికి అవి తహతహలాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కారణం ఏంటి అంటే, నీరు దొరకని ప్రదేశంలో తీవ్రంగా దప్పికొన్నటువంటి పరిస్థితుల్లో ఎంత వెతుకులాట కలిగి ఉంటుందో దుప్పి, అలాంటి ఆశ, అలాంటి తృష్ణ మరి ఈ భక్తులైనటువంటి కోరహు కుమారుల జీవితాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, ఇలాంటి తృష్ణ, ఇలాంటి ఆశ క్రైస్తవులైనటువంటి ప్రతి వారి జీవితాల్లో, ప్రతి వారి హృదయంలో మరి కలిగి ఉండడము చాలా మంచిది అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. నిజం. కాబట్టి
దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు కోరహ కుమారుల యొక్క ప్రాణము దేవుని కోసము ఆశపడుతుందని ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవ వచనంలో జీవము గల దేవుని కొరకు తృష్ణ కొడుతున్నట్లు వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడండి, ఇక్కడ జీవము గల దేవుని కొరకు వారికి తృష్ణని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే కదా, మనం కూడా దేవుని కొరకైనటువంటి ఒక తృష్ణని, దేవుని విషయమైనటువంటి ఒక తృష్ణని, దేవునిలో మన యొక్క తృష్ణ ఎలా ఉంది, ఎలాంటి ఆశ ఉంది, ఎలాంటి వాంఛ ఉంది, ఎలాంటి కోరిక ఉంది అని మనల్ని మనము ఈ మాటల ద్వారా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. నిజమే, మరి భక్తులైనటువంటి కోరహ గారి యొక్క జీవితంలో దేవుని కొరకు తృష్ణగొన్నట్లు, జీవము గల దేవుని కొరకు తృష్ణబడినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని మాట మీద నమ్మకం ఉంచి, దేవుని ధ్యానిస్తూ, స్తుతిస్తూ, ప్రకటిస్తూ ఉన్నటువంటి నా మన జీవితాల్లో మనం దేవుని పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాం, లేదా ఎలాంటి వాంఛని కలిగి ఉన్నాం, లేదా ఎలాంటి తృష్ణను కలిగి ఉన్నాం, ఎలాంటి ఆశని కలిగి ఉన్నాం అని మనం కోరహ కుమారులతో పోల్చుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని ఈ లేఖన భాగము మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో దేవుని కొరకు వారు తృష్ణగొంటున్నట్లు మనం చూస్తున్నాం. ఒకటి కోరహ కుమారులు అన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక రెండవది ఎవరు అని మనం గమనించినట్లయితే దావీదు గారిని మనము చూడగలుగుతున్నాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశ పెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేకయుండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది అని రాయబడింది. ఇక బైబిల్ అంతా వెతికినా నేను ఈ మాటను గురించి వెతికినప్పుడు నాకు ఈ రెండు చోట్ల మాత్రమే నాకు అగుపడింది. కాబట్టి నిజమే, వారో వీరు దేవుని కొరకు అని నాకు అనిపించింది. చాలా మంది భక్తులు దేవుని కొరకు నిలబడిన వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ, ప్రవక్తలు ఉన్నప్పటికీ, వ్యక్తులు ఉన్నప్పటికీ, వీరు దేవునికి మరింత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులుగా నేను గమనించగలుగుతూ ఉన్నానని ఈ లేఖన భాగాల ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, వీరికున్నటువంటి వాంఛ, వీరికున్నటువంటి కోరిక, వీరికున్నటువంటి తృష్ణ చాలా గొప్పది దేవుని కొరకు అని మాట్లాడగలుగుతున్నాను. ఈయన కోరహ కుమారులైతే, నేను దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగానైతే మరి ఆశపడుతుందో నీ కొరకు నేను అంత ఆశ కలిగి ఉన్నాను అని ఆయన మాట్లాడితే, ఈ దావీదు కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నంటే, దేవా, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశ పెట్టుకొని ఉన్నాను. నీళ్లు లేకయుండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీళ్ళే లేవు మనకి. నీళ్లు లేని సమయంలో మనకి దాహం యొక్క తీవ్రత ఎంత ఉంటుందో ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మే జూన్ ఆ సమయంలో మరి ఒకవేళ మనం ఓ మంచి అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం, మన దగ్గర ఏ బాటిల్స్ అందుబాటులో లేవు, ఏ హోటల్స్ అందుబాటులో లేవు, దూరమైనటువంటి ప్రాంత ప్రయాణంలో మనం వెళ్ళాలనుకుంటే మనకు దాహమైనటువంటి పరిస్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. కాబట్టి ఈయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నీళ్లు లేని దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీళ్ళేవీ లేనటువంటి సందర్భంలో నీళ్ళ కొరకు తృష్ణగొనుచున్నట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని మాట్లాడుతున్నాడు. ఓ రకంగా దేవునితో తన సంబంధాన్ని గురించినటువంటి విషయాన్ని, దేవునితో తన సహవాసం గురించినటువంటి విషయాన్ని ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజమే,
ఇవి 2 పోలికలు ఏంటంటే, ఒకటి దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు, రెండవది నీళ్లు లేని దేశంలో నీటి కోసం మనం వెతికినట్లు ఆళ్ళిద్దరు కూడా దేవుని కొరకు వారు ఆశపడినట్లు, తృష్ణగొన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈయనైతే దావీదు కీర్తనకాడైతే మొదటి వచనంలో ఏమని రాయబడింది 63వ కీర్తన అంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతున్నా అంటున్నాడు. నిజమే. మనం చాలా అదృష్టవంతులేమో ఈ మాట చదివినప్పుడు నాకు అనిపిస్తూ ఉంది. చాలా సార్లు మిస్ అయినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తది. నా నా ప్రోగ్రామ్ అంటే నేను డివోషన్ ఇవ్వడంలో గానీ, లేదా లీడ్ చేయడానికి మాకు అవకాశం వచ్చినప్పుడు గానీ, నేను మిస్ అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంటది నాకు. కొన్ని పరిస్థితులను బట్టి నేను మిస్ అవుతున్నాను గానీ, నేను చాలామంది నన్ని వాక్య సందేశాన్ని ఇవ్వడానికి పిలిచినప్పుడు నేను ఎవ్వరిని కాదనకుండా నేను ఒక 3 సహవాసాల మధ్య నా యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాను. మొట్టమొదటిగా మన యొక్క ప్రార్థన ఉదయకాల సహవాసము, సాయంకాలం హైదరాబాదు దైవ సన్నిధి సహవాసము, ఆ తర్వాత ఓ చర్చ్ సహవాసం మంత్లీ వన్స్ పరిచర్య కోసం నేను వాడబడుతుండగా, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నేను కాదనకుండా నేను వారికి సమయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేసి సందేశాన్ని అందించడానికి నేను సిద్ధపడుతూ ఉంటాను. నిజమే. మన యొక్క ఆహ్, దేవుని విషయంలో ఎలాంటి ఆశను కలిగి ఉండాలో ఈ భక్తుల ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరత సేవకులుగా, సేవకురాండ్రుగా, విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనకి ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఈయన వెతుకుతున్నాడు. ఎప్పుడు వెతుకుతున్నాడంటే వేకువనే వెతుకుతున్నాడు. మనం గూడా ఆహ్, మనం గూడా మరి ఉదయకాలము 5 గంటలకే దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉండడానికి, మనం వెతికినట్లుగా మనం గూడా మనల్ని మనము ఆహ్, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దావీదు కీర్తనకారుడు వేకువనే వెతుకుతున్నాడు. ఆయన యొక్క దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలని ఆయన ఎక్కడ వెతుకుతున్నాడంటే, పరిశుద్ధ ఆలయమందు ఆయన నేనెంతో నీ తట్టు ఆశ పెట్టుకొని ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ధన్యకరమైనటువంటి వారమో మనం కూడా. నిజమే గదా! ఆయన వేకువనే దేవుణ్ణి వెతికినటువంటి గొప్ప దైవ భక్తి కలిగినటువంటి మరి వ్యక్తిగా మనము పరిశుద్ధ లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. దేవుని హృదయానుసారుడు అనిపించుకున్నటువంటి వాడు, దేవుని కొరకు, దేవుని సహాయం లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగించని వ్యక్తిగా ఆయన్ని మనం చూడగలుగుతున్నాం. చాలా మరి లేని స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి, లేదా చిన్నవాడైనప్పటికీ ఆయన్ను దేవుడు బహుగా బలంగా తన కొరకు నిలబెట్టుకున్నటువంటి స్థితిని దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు కూడా ఈ హడక్ కమిటీ వారు చిన్న సమూహంగా కూడి మనం నిలబడుతూ ఉండగా, దేవుని సన్నిధిని మనం వెతుకుతూ ఉండగా, ప్రతి ఉదయం దేవుడు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలని గ్యారంటీగా చేస్తాననేటువంటి దృఢ విశ్వాసాన్ని నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. నిజమే, ప్రతి ఉదయం వేకువనే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సుదీర్ఘంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి మనం మరి దావీదు వెతికినట్లు వెతకగలిగితే మరి మనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా ఉండదని నా యొక్క భావన నేను తెలియజేస్తూ ఉన్నాను. మనం అలాంటి ఆశను కలిగి, అలాంటి తృష్ణను కలిగి మనం ఎప్పుడైతే వెతకగలుగుతామో ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అందుకనే దావీదు తృష్ణను కనుగొన్నటువంటి దేవుడు, దావీదు తృష్ణకు మరి సంతృప్తినిచ్చినటువంటి దేవుడు, మన తృష్ణ, మన వాంఛకు కూడా ఖచ్చితంగా తృప్తిని, సంతృప్తిని ఇచ్చి నడిపించగలడని నేను ఆశపడుతున్నాను. దావీదు మరి వేకువనే వెతికినట్లు వెతుకుతున్నాం మనం కూడా. తర్వాత పరిశుద్ధాలయమందు ఆయన వెతుకుతున్నట్లు మనం కూడా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాము. ఆ విధంగా ఆశ కలిగి ఉన్నామనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రెండవ వచనంలో మరేమని రాయబడిందంటే, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది అని రాస్తూ ఉన్నాడు. భక్తుడు చూడండి, తన శరీరాన్ని లెక్క చేయనటువంటి పరిస్థితి కదా. చాలామంది మన యొక్క హడక్ కమిటీలో వృద్ధులైనప్పటికీ,
వయోభానం కలిగి ఉన్నప్పటికీ మొట్టమొదట జాయిన్ అవుతారు చాలామంది. మరి జేఎల్ డేవిడ్ సార్ గారు అయితేనేమి, మనోహర్ సార్ గారు అయితేనేమి, కొందరు వయస్సులో చాలా పెద్దవారు. పాపం 4:30, 5 కల్లా వారు లేచి దీంట్లో జాయిన్ అవ్వడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తది చాలా సార్లు. నేను ప్రయత్నం చేస్తాను గానీ వాళ్ళని రీచ్ కాలేకపోతే కొన్ని సార్లు, అన్ని సార్లు గాదు. నిజమే. మనం కూడా మరి ఇలాంటి ఆశను కలిగి ఉండాలి. మనమంటే మన శరీరం కృషించినప్పటికీ మన యొక్క ఆత్మలో బలాన్ని పొందుకొని అటువంటి ఆశని మనము కలిగి ఉండాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్య భాగము. 4వ వచనం చూస్తేనే ఏమని రాయబడిందంటే, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు అని రాయబడింది. ఇంకా ఎప్పుడు వెతుకుతున్నాడు ఆయన అని మనం గమనించినట్లయితే రాత్రి జాము యందే, అంటే ఇంకా నిద్రలో ఉన్నప్పుడే మంచం మీద కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడు. మొదటిగానేమో ఆయన వేకువనే వెతుకుతున్నాడు. తర్వాత ఆయన పరిశుద్ధ ఆలయమందు వెతుకుతున్నాడు. తర్వాత ఆయన మంచం మీద ఉండి వేకునే రాత్రి జామయందు కూడా ఆయన వెతుకుతున్నాడు అనేటువంటి విషయాన్ని, లేదా ఆశపడుతున్నాడు సహవాసం చేయడానికి, తృష్ణ కలిగి ఉన్నాడు అని ఈ లేఖన భాగం 3 విషయాలు మనతో మాట్లాడుతుంది. ఒకటి, వేకువజామునే దేవుని సన్నిధిని వెతకడము. 2, పరిశుద్ధాలయమందు సహవాసం కలిగి ఉండడానికి దేవుణ్ణి వెతకడము లేదా ఆశపడడము. మూడవది, మనం మంచం మీద ఉండంగానే, అంటే మనము లేచిన వెంబడనే లేదా వేకువనే దేవుణ్ణి, మరి రాత్రి జామయందునే దేవుణ్ణి వెతికినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సరే, ఇవన్నీ గమనించడం ద్వారా మనకు ఏమర్థమవుతూ ఉందంటే, ఆ 5వ వచనంలో రాయబడింది ఏమని రాయబడిందంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని అక్కడ రాయబడినాడు. ఆయన కలిగినటువంటి ఆశ, ఆయన కలిగినటువంటి వాంఛ, ఆయన కలిగినటువంటి కోరిక, మరి అవన్నీ ఆ స్థితి దృష్టిలో ఉంచుకొని దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఫలితం ఏమి అని 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వాటి ద్వారా ఆయన ప్రాణం తృప్తిపరచబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదా. పరిశుద్ధ లేఖన భాగంలో 107వ కీర్తన 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచి ఉన్నాడు, ఆకలి కొనిన ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నిజమే. మన జీవితాల్లో మనకున్నటువంటి తృష్ణను బట్టి, మనకున్నటువంటి కోరిక పరిమాణమును బట్టి దేవుడు మనకి తృప్తినిస్తాడు లేదా సంతృప్తినిస్తాడు, సాటిస్ఫై చేస్తాడు అనేటువంటి విషయం ఇక్కడ మనం బాగా గమనించవచ్చు. కీర్తనలో 107:9లో మనం చూసినట్లయితే మన ఆశ తీవ్రతను బట్టి మనకు మరి తృప్తిని కలిగిస్తాడు దేవుడు అనేటువంటి విషయం. ఆకలి కొనిన వారి ప్రాణాన్ని మేలుతో నింపుతాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాలం వేళ ఇద్దరు భక్తుల జీవితాలు మన ముందున్నాయి. ఒకటి కోరహు కుమారులు, రెండవది కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు. వారు దేవుని పట్ల గొప్ప ఆశను లేదా తృష్ణను కలిగి ఉన్నారు. వారు వేకునే దేవునితో సహవాసం చేయడానికి లేదా పరిశుద్ధాలయంలో మరి సహవాసం చేయడానికి, వారు మంచం మీద ఉండంగానే దేవునితో సహవాసం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. 84వ కీర్తన మనం గమనించినట్లయితే, ఇది కోరహు కుమారులు రాసినటువంటి 84వ కీర్తన. మనం చూసినట్లయితే చూడండి, 84వ కీర్తన ఏమని రాయబడిందంటే, రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఏమని రాయబడిందంటే, యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. దేవుని జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని రాసినారు. ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. వీరు మరి ఏమని మాట్లాడుతుంటే, దేవుని యొక్క మందిరపు ఆవరణాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నారు. ఆనాడు ధర్మశాస్త్ర కాలంలో మందిరం 3 భాగాలుగా విభజించబడింది. ఒకటి మందిర ఆవరణ స్థలము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి 3 స్థలాలు మనము గమనించవచ్చు. 3 స్థలాల్లో మరి లాస్ట్ స్టేజ్ ఏదంటే మందిరావరణమే. మందిరావరణమే.
మరి ఫస్ట్ స్టేజ్ ఏదంటే మరి అతి పరిశుద్ధ స్థలమైనటువంటి బలిపీఠము, ప్రధాన యాజకులు ఉండేటువంటి స్థలము. లేదా రెండవ స్థలం ఏదంటే పరిశుద్ధ స్థలము. అంటే 3 మెట్లున్నాయి. 3 స్థలాలు ఆనాడు దేవాలయంలో ఉండేవి. లాస్ట్ స్టేజ్ ఏదంటే మందిరావరణం. అయితే వీళ్ళు కోరహ కుమారులు ఏ ఏ ఏ దేని విషయం ఆశ కలిగి ఉన్నారో తెలుసా? నీ మందిరపు ఆవరణాన్ని చూస్తే చాలనుకున్నారు. అందుకనే ఇంకో చోట కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దేవుని మందిరపు ద్వారమునొద్ద నాకుండుట ఇష్టమని అని ఒక చోట కీర్తనకారుడు రాస్తాడు. అందుకనే వీళ్ళు దేవుని యొక్క మందిరపు ఆవరణం పట్ల ఆశ కలిగినటువంటి వారుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అందుకనే ఈ యొక్క మందిరాన్ని, మందిరపు ఆవరణాన్ని వారు ఆశపడుతూ సొమ్మసిల్లిపోతున్నట్లు వారి ప్రాణాన్ని, వారి శరీరాన్ని దేవుని కొరకు దర్శించడానికి వారు తహతహలాడుతున్నట్లు మనం గమనిస్తున్నాం. నేడు మనకి మరి చాలా మందిరాలు దగ్గరగా ఉంటాయి. చాలా సహవాసాలు దగ్గరగా ఉంటాయి. మన ఎంబీ సంఘ విస్తరణ దేశాల్లోను, విదేశాల్లోను, మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా మరి మిషనరీల ద్వారా పరిచర్య చేయబడి సహవాసానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే నేడు సంఘ సహవాసము లేదా దేవునితో సహవాసము మనము మన వ్యక్తిగతంగా దేవుడితో సహవాసాన్ని కలిగి ఉండడానికి మనం ఆశ కలిగినటువంటి వారుగా మనం ఉండాలని దేవుడు మనతో ఈ ఉదయకాలం వేళ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా మనము సహవాసం కలిగి ఉండడం ద్వారా మనము ధన్యులు అనేటువంటి విషయాన్ని లేఖన భాగం చెబుతూ ఉంది. 84వ కీర్తన 4వ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే నీ మందిరమందు నివసించు వారు ధన్యులు అని రాయబడింది. అంటే దేవుని సన్నిధిని కలిగిన వారు లేదా దేవునితో సహవాసం చేసినటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. వీరు దేవుని బలమును కూడా వెతికినట్లు మనము దేవుని బలమును కూడా వారు చూసినట్లు, ప్రభావమును వెతికినట్లు 63వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము. అందుకనే కీర్తనలు 84వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. నిజమే, మనకు ఎంబి అడకమిటి వారికైతేనేమి విశ్వాస జీవితంలో కొనసాగిస్తున్నటువంటి మనకు బలము లేదా దుర్గము కోట ఎవరంటే మన దేవుడే. కాబట్టి మనము ఆయన వలన మాత్రమే బలాన్ని పొందగలుగుతున్నాం. చాలా చిన్న సమూహమే ఎంబీ అడకమిటి వారు. కేవలం మన సంస్థ వేలల్లో సంఘాలు విస్తరించబడినప్పటికీ మనము వందల్లో కూడా కూడుకోలేకపోతున్నాం. మనం 20 మంది దాకా కూడుకుంటాం. హైయెస్ట్ 21, 24 వరకు నేను చూశాను. కాబట్టి మన చిన్న సమూహమే మనం దేవుని ద్వారా బలం పొందేటువంటి వారం. మనము దేవుని ప్రభావాన్ని, దేవుని యొక్క గొప్ప కార్యాలను ఎదురు చూసేటువంటి వారం మనం. కనుక మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా మన ఆశకు తగ్గ తృప్తిని మనకి ఇస్తాడనేటువంటి విషయాన్ని నేను ఈ లేఖన భాగమందు మనము మరి హెచ్చరించబడుతూ, ఆదరించబడుతూ దృఢమైనటువంటి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగేటువంటి అవసరత మనకు ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. మనము ఇద్దరు వ్యక్తుల జీవితాలని జ్ఞాపకం చేస్తూ ఇంకా దేని విషయమై మనం ఆశను కలిగి ఉండాలి, దేని విషయమై మనం తృష్ణ కలిగి ఉండాలో ఇంకా 3 విషయాలు చెప్పి 3 విషయాల్లో నేను ముగిచ్చేస్తాను 3 నిమిషాల్లో. ఒకటి, మనము ఇంకా కీర్తనల గ్రంథము 131 3వ వచనాన్ని గమనించిన, కీర్తనలు 135వ వచనాన్ని గమనించిన, కీర్తనలు 119 147వ వచనాన్ని గమనించిన, అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని రాయబడింది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నానని. మనము ఇద్దరు వ్యక్తుల జీవితాన్ని మనం గమనించాము. మనం ఇంకొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాట మీద తృష్ణ లేదా దేవుని యొక్క మాట మీద ఆశ, దేవుని యొక్క మాట మీద ఒక కోరిక, బలమైన కోరికని మనం కలిగి ఉండాలని మరి లేఖన భాగం చెబుతుంది. నిజమే, దేవుని మాట అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సహవాసము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వాక్య భాగం మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట పట్ల మనం ఆశ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 146వ కీర్తన 5వ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడింది ఏమంటే తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొని వారు ధన్యులు అనేటువంటి మాట అక్కడ రాయబడింది.
అందుకనే మొదటిగా దేవుని యొక్క మాట మీద మనం ఆశ పెట్టుకొని ఉండాలి. రెండవదిగా దేవుని మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలా. 119వ కీర్తన 121 వచనము లేదా 81 వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా నీ రక్షణ కొరకు నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశ పెట్టుకొని ఉన్నానని అక్కడ రాయబడింది. దేవుని యొక్క ప్రొటెక్షన్ కొరకు మనము ఆశ పెట్టుకొని ఉండాలి. చాలా మంది చాలా సార్లు మనల్ని ఎవరో ప్రొటెక్ట్ చేస్తారని మనం అనుకుంటాం. అయితే మొట్టమొదటిగా మనం ఎలాంటి ప్రొటెక్షన్ కోరుకోవాలంటే దేవుని ప్రొటెక్షన్ మనం కోరుకోవాలి. అందుకనే మరి ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశ పెట్టుకొని ఉన్నాను, పడుచున్న పడుచున్నానని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనము దేవుని యొక్క రక్షణని కొరకు మనం ఆశ పెట్టుకునేటువంటి వారుగా ఉండాలి. 119వ కీర్తన 114 వచనము మరి 81 వచనాన్ని గమనిస్తే, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అని రాయబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం మీద మనం ఆశ పెట్టుకొని ఉండాలి. 119వ కీర్తన 43 వచనం 20 వచనాన్ని గమనిస్తే, నీ న్యాయ విధుల మీద ఆశ నిలిపి ఉన్నానని అక్కడ రాయబడి ఉంటది. కాబట్టి మనం కూడా దేవుని మీద, దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఆ మాట మీద ఆశ పెట్టుకోవాలి. మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. మనము దేవుని యొక్క రక్షణ కొరకు ఆశ పెట్టుకోవాలి. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. మరి దేవుని యొక్క న్యాయ విధుల మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని యొక్క మందిరం మీద మనం ఆశ పెట్టుకునేటువంటి వారుగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇలాంటి ఆశ, ఎలాంటి తృష్ణను కలిగి ఉన్నామో దాన్ని బట్టి దేవుడు 107వ కీర్తన 9వ వచనంలో మాట్లాడినట్టు, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. మరి దావీదు కీర్తనకారుని తృప్తిపరిచినటువంటి దేవుడు, కొవ్వు మెదడు దొరికినట్లు ఆయనకు దొరికింది అన్నట్టు మాట్లాడినాడు, అక్కడ పోలిక చేసినాడు. కాబట్టి మన పట్ల మనం కూడా మన తీవ్రత ఎలా ఉందో, వాంఛ ఎంత ఉందో అంతగా మనల్ని దేవుడు తృప్తిపరుస్తున్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మరి ఇంకో మాట ఏమని రాయబడిందంటే 17వ కీర్తన 15వ వచనంలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనములో ఆశ తీర్చుకొందును అని అక్కడ రాయబడింది. మనము ఎప్పుడైతే దేవుని దర్శనం కోసం లేదా దేవుని ముఖ దర్శనం కోసం మనం మేల్కొంటామో, మనం నీతి గలవారమై ఆ స్వరూప దర్శనంతో మనము అంటే దగ్గరగా మనము దేవుని యొక్క దర్శనాన్ని త్వరగా మనము పొందుకుంటాం. మన ఆశ దేవుడు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. కీర్తనలు 10వ అధ్యాయం 24వ వచనంలో, నీతిమంతులు ఆశించినది వాళ్ళకి దొరుకును అనేటువంటి మాట రాయబడింది. నిజమే, మనము నీతిగా మనం దేవుని ఎప్పుడైతే వెతుకుతున్నామో, ఎప్పుడైతే మనం ఆశిస్తూ ఉన్నామో, దేవుడు మనం ఆశించిన దాన్ని మనకు దయచేస్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే 10వ అధ్యాయం 28వ వచనంలో, నీతిమంతుల ఆశ సంతోషము అనేటువంటి మాట అక్కడ రాయబడింది. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో మాటను చివరిగా జ్ఞాపకం చేస్తాను. 112వ కీర్తన 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని రాయబడింది. కాబట్టి ఈ మాట ఏబు 8వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఈ మాట రాయబడింది, భక్తిహీనుల ఆశ భంగమైపోతుందని. కాబట్టి మనం భక్తిహీనులు కాక బలమైనటువంటి భక్తి కలిగినటువంటి వారుగా, దృఢ విశ్వాసం కలిగినటువంటి వారుగా ఆశ మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మన యొక్క కోరికను, వాంఛను తీరుస్తున్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే, ఆకాను ఆశ కలిగి ఉన్నాడు. అలాంటి ఆశ ద్వారా ఆయన ఏమైపోయాడో మనకు బాగా తెలిసినటువంటి విషయమే. ఆనాడు మరి ఎడారి ప్రాంతంలో లేదా నీరు లేని ప్రాంతంలో, ఆహారం లేని ప్రాంతంలో ఇజ్రాయేలీయులు దేవుణ్ణి మరి ఆశించి శోధించినట్లు మనం బైబిల్లో రాయబడింది. 106వ కీర్తన 14వ వచనంలో, అరణ్యంలో వారు బహుగా ఆశించినటువంటి మాట, ఎడారిలో దేవుణ్ణి మరి శోధించిరి, ఆశించినటువంటి మాట. అయినప్పటికీ దేవుడు వారి ఆశని, ఆశించిన దాన్ని వారికి అనుగ్రహించినటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. మనం ఆశ కొలది మనకు ఆహారమును దయచేసను అనేటువంటి మాట 78వ కీర్తన 18వ వచనంలో మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనము దేవుని పట్ల ఓ గొప్ప ఆశను కలిగి ఉండాలి. దేవుని పట్ల ఓ గొప్ప తృష్ణను కలిగి ఉండాలి. ఆయన మాట మీద, ఆయన మీద, ఆయన రక్షణ మీద, మరి ఆయన యొక్క న్యాయ విధుల మీద,
మరి మనము ఆశ కలిగి జీవించగలిగితే దేవుడు మన జీవితాల్లో మరి సంతృప్తిని, తృప్తికరిని, మనం ఆశించిన ప్రతి దాన్ని దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మనకును సకల పరిశుద్ధులకు, ప్రత్యేకించి ఎంబీ అడక్ కమిటీ వారికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.